15 ఏళ్ల క్రితం లండన్లో ఒక 75 ఏళ్ల అందమైన కేరళ అమ్మాయిని కలిశారు. ఇంకా పెళ్లి కాలేదని చెప్పింది. ఏమని అడిగాను. ఆమె చెప్పిన మాటలు ఇవి. డిగ్రీ పూర్తవగానే కేరళ నుండి లండన్కి వచ్చా. ఉద్యోగం చేసుకునేదాన్ని, అద్దెంట్లో ఉండేదాన్ని. పని తప్ప మరో పని లేదు. పెళ్ళి ఆలోచన రాలేదు, వద్దనుకున్నా. ఇక ప్రేమ విషయానికి వస్తే, మనం ఎప్పుడూ వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు అని ప్రేమించిన ఎదవల కోసం ఏడుస్తాం తప్ప ప్రేమించే వాళ్ళ కోసం ఏడం. ఈ ప్రేమలన్నీ కన్ఫ్యూజింగ్ అనిపించాయి. నాకు ప్రేమ వద్దు, నాకు నచ్చితే ఇస్తా, ఇది నాకు వద్దు. అందుకే నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్. గత 50 ఏళ్ళుగా ఏ మనిషిని, ఏ ఒక్కరిని నా ఇంటికి ఇన్వైట్ చేయలేదు. నచ్చిన వాళ్ళని నేనే వెళ్ళి కలిసేదాన్ని. కానీ ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. అందులో ఒక బాయ్ ఫ్రెండ్ జ్ఞాపకం కోసం అప్పుడప్పుడు ఈ రెస్టారెంట్కి వస్తుంటాను. నాకు 3 సొంత ఇళ్ళు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నా ఆస్తి నా తర్వాత నాలాంటి అనాథలకే చెందాలని రాసేసా. నాకు పిల్లలు వద్దు. జీవితం అంతా కష్టపడి పిల్లలకి ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మకి బాగోలేకపోతే ఐసీయూలోనే పెడతారు, ఒక నర్సుని హైర్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే నన్ను చూసుకునేది, నాకు అన్నం తినిపించేది, నన్ను టాయిలెట్కి తీసుకెళ్ళేది నర్సే. అందుకే నా నర్స్ కోసం డబ్బులు దగ్గర పెట్టుకున్నా. నువ్వు కూడా ఈ నర్స్ కోసం డబ్బులు దాచుకో.